శ్రీ మహాగణాధిపతయే నమః. ఈరోజు మనం 25వ తారీఖు మార్చి 2020 సంవత్సరమున మొదలయ్యేటువంటి ఉగాది అంటే శ్రీ శార్వరినామ సంవత్సరాది రాశి ఫలాలు ఎలా ఉంటాయి, ఏ రాశి వారికి ఎటువంటి ఫలితాలని ఈ ఉగాది అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకుందాం. ఇది తెలుసుకోబోయే ముందు ప్రధాన గ్రహాలైనటువంటి గురు, శని, రాహుకేతువుల యొక్క గ్రహ సంచారం అనేటువంటిది ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సరంలో ప్రత్యేకత ఏమిటంటే గురుగ్రహం మారుతోంది. అలాగే శనీశ్వరుడు రీసెంట్గా ఒక 2 నెలల క్రితం మాత్రమే ఆయన మకర రాశిలో ప్రవేశించడం జరిగింది. అలాగే రాహుకేతువులు కూడా మార్పు అనేటువంటిది సాధ్యపడింది. అంటే ప్రధాన గ్రహాలు 4 కూడా ఈ సంవత్సరం మార్పుకి గురైనే గనక అన్ని రాశుల మీద వీటి యొక్క ప్రభావం ఎలా ఉంటుందనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం. మొట్టమొదటగా గురుడు ఇక్కడ 29 మార్చి 2020 నుంచి అతిచార వశాత్తు మకర రాశిలో నీచరాశిలో తన నీచ క్షేత్రమైనటువంటి మకర రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత 30 జూన్ వరకు అక్కడుండి 30 జూన్ నుంచి వక్రించి తిరిగి తన స్వంత రాశి అయినటువంటి ధనుసు రాశిలో సంచరిస్తున్నాడు. ఆ తర్వాత వక్ర త్యాగం చేసి 20 నవంబర్ నుంచి మరల మకర రాశిలో నీచ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇక శని ఈ సంవత్సరం మొత్తం అంటే ఈ సంవత్సరం మొత్తం ఉగాది నుంచి ఈ సంవత్సరం మొత్తం కూడా మకర రాశిలో తన స్వంత క్షేత్రంలో సంచారం చేస్తున్నాడు. అలాగే రాహు సంవత్సరాది మొదలు కూడా 23 సెప్టెంబర్ వరకు కూడా మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 23 సెప్టెంబర్ నుంచి వృషభ రాశిలో సంచారం చేస్తున్నాడు. అలాగే కేతువు కూడా 23 సెప్టెంబర్ నుంచి గతంలో ధనుసు రాశిలో ఉన్నటువంటి కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేయటం అనేటువంటిది జరుగుతోంది. ఇలా ప్రధానమైనటువంటి 4 గ్రహాలు కూడా ఈ సంవత్సరం దాదాపుగా వాళ్ళ రాశుల యొక్క పరిస్థితిని మార్చుకోవటం అనేటువంటిది జరుగుతోంది. ఇది ఒక్కొక్క రాశి మీద ఏ రకమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అనేటువంటిది మనం ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీ శార్వరి నామ సంవత్సరం ఉగాది సంవత్సరాది నుంచి సంవత్సరాంతం వరకు ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి, ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైన పరిహారాలు చేసుకోవాలి, ఏ రకమైనటువంటి కొత్త నిర్ణయాలు చేయాలి అనేటువంటి అంశాల గురించి ఇప్పుడు తెలియచేస్తాను. శ్రీ శార్వరినామ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 11, వ్యయం 8, రాజపూజ్యం 5, అవమానం 4. ఈ సంవత్సరం గ్రహస్థితులను బట్టి, గురుడు యొక్క అతిచారాన్ని బట్టి, శనిగ్రహ స్థితిని బట్టి, అలాగే గురు శుక్ర మోర్జాలను బట్టి, గ్రహణాలని బట్టి ఈ సంవత్సర ఫలితాలని బేరీజు వేసిన మీదట కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం 80% శుభ ఫలితాలున్నాయి. ఒక 20% కొద్దిపాటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. అయితే ఏ విషయాల్లో శుభ ఫలితాలు ఉన్నాయి, ఏ విషయాల్లో ఇబ్బందులు గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియచేస్తాను. మొట్టమొదటగా విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి జరుగుతుంది. వీళ్ళకి ఏమాత్రం ఇబ్బంది లేదు. ఖచ్చితంగా వీళ్ళు విద్యలో ఫస్ట్ ర్యాంక్ను సాధిస్తారు. ఈ రంగం వాళ్ళు అంటే ముఖ్యంగా విద్యార్థులు మంచి యోగాన్ని అనుభవిస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి. వ్యాపారస్తుల విషయానికి వచ్చేటప్పటికీ భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కొద్దిపాటి అభిప్రాయ భేదాలకి గురై ఆర్థికంగా కొంత ఇబ్బంది కలగటం అనేటువంటిది ఈ సంవత్సరం గోచరిస్తోంది. అలా కాకుండా సోలో ప్రొప్రైటర్షిప్ అంటే వాళ్ళ సొంత వ్యాపారాలు వాళ్ళు మాత్రమే చేసుకునేటువంటి వాళ్ళు, వస్త్ర వ్యాపారులు, కిరాణా, ఫ్యాన్సీ, అలాగే కలప, ఐరన్, స్టీల్, గృహ నిర్మాణ సామాగ్రి, పెయింట్స్, హార్డ్వేర్, ఇటువంటి భవన నిర్మాణ సామాగ్రికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళందరికీ కూడా యోగదాయకమైన కాలం. ఎవరైతే బంగారు, వెండి వ్యాపారాలు చేస్తుంటారో, జ్యువెలర్స్ ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభదాయకంగా ఉంటుంది. కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కొద్దిగా ఆచితూచి అడుగు వేయవలసిందిగా ఈ సంవత్సరం కర్కాటక రాశి వాళ్ళకి
తెలియచేయటం అవుతోంది. కారణం ఏంటంటే ఈ సంవత్సరం బంగారం యొక్క ధరవరలు తీవ్రమైనటువంటి ఒత్తిడికి గురవుతాయి. కాబట్టి ఈ పెట్టేటువంటి పెట్టుబడులు కాస్త ఆచి తూచి పెట్టడం అనేటువంటిది చెప్పదగిన సూచన. కర్కాటక రాశిలో ఉన్న డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్కి అత్యద్భుతమైన కాలం. వాళ్ళ స్వయం ప్రతిభ అనేటువంటిది ఏదైతే ఉంటుందో వాళ్ళు దాన్ని బాగా వ్యక్తపరచగలుగుతారు, ఆర్థికంగా బాగా సంపాదించగలుగుతారు. ఎవరైతే టీచర్సు, పురోహితులు వీళ్ళుంటారో వాళ్ళకి కొద్దిపాటి గడ్డు కాలం. అంతేకాకుండా గ్రంథాలయాలు, దేవాలయాలు, లైబ్రరీస్ ఇటువంటి వాటికి సంబంధించినటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి కొద్దిపాటి అపనిందలు, అపవాదులు కలిగేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. కానీ ఆర్థికంగా మాత్రం పురోభివృద్ధిలో ఉంటారు. అలాగే కర్కాటక రాశిలో ఉన్నటువంటి సినీ, టీవీ రంగ కళాకారులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. చక్కటి ఆర్థికాభివృద్ధి గోచరిస్తోంది. నూతనమైనటువంటి గృహ వాహనాలని కొనుగోలు చేస్తారు. అలాగే స్థిర చరాస్తుల్ని పెంపొందించుకోగలుగుతారు. ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ప్రజాగ్రహం, జనాగ్రహం తప్పనిసరి. పదవిలో ఉన్న వాళ్ళకి పదవీ భంగం కానీ, ఆరోగ్య భంగం కానీ కలిగేటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ చివరిలో మరలా విజయం సాధిస్తారు. ముఖ్యంగా సెప్టెంబర్ తర్వాత కర్కాటక రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అత్యంత అద్భుతమైనటువంటి విజయాలని నమోదు చేసుకుంటారు. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు మొదట ఇబ్బంది పడినా సెప్టెంబర్ తర్వాత బూమ్రాంగ్ లాగా అత్యంత శుభ ఫలితాలని పొందగలుగుతారు. పోలీస్ శాఖ, రక్షణ శాఖ, మిలిటరీ, అగ్నిమాపక శాఖలో పనిచేసేటువంటి వాళ్ళు, కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రమోషన్స్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్స్ ఖచ్చితంగా జరుగుతాయి. వివాహ ప్రయత్నాలు చేసేటువంటి కర్కాటక రాశి వాళ్ళకి ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహ యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. సంతానం కోసం ప్రయత్నం చేసేటువంటి వాళ్ళకి కూడా సంతాన యోగ్యమైన కాలంగా చెప్పవచ్చు. కోర్టు కేసులు, మధ్యవర్తి పరిష్కారాల్లో కొద్దిగా మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. కించిత్ జాగ్రత్త పడవలసిందిగా చెప్పదగినటువంటి సూచన. ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి ఎన్జిఓలు, సామాజిక సేవా కార్యక్రమాలు చేసేటువంటి వాళ్ళకి వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. అంతేకాకుండా కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి దాదాపుగా అందరికీ బాగుంది. కానీ మాతృవర్గీయుల రీత్యా కానీ, జీవిత భాగస్వామికి సంబంధించినటువంటి వర్గీయుల రీత్యా కానీ కొద్దిపాటి మనోవిచారం, మనోవేదన కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. జీవిత భాగస్వామితో ఎటువంటి పరిస్థితుల్లో గొడవలకి వెళ్ళొద్దు. వెళ్ళేటట్లయితే కొద్దిగా ఇబ్బందికరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఎవరైతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి వాళ్ళు విడాకుల కోసం అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఈ సంవత్సరం విడాకులు తప్పనిసరిగా మంజూరు అవుతాయి. అలాగే పునర్వివాహ ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకు కూడా ఈ సంవత్సరం వాళ్ళ మనస్తత్వానికి, వాళ్ళ మెంటాలిటీకి తగినటువంటి, వాళ్ళ టేస్ట్కి తగినటువంటి సంబంధాలు ఈ సంవత్సరం తప్పనిసరిగా కుదిరేటువంటి పరిస్థితి 100% ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఇక కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే కుటుంబం అంటే ఆపేక్ష, ఇల్లు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, స్నేహం, అభిమానం, ఆప్యాయత, వాత్సల్యం ఇవన్నీ అధికంగా కలిగినటువంటి కర్కాటక రాశి స్త్రీలకి వాళ్ళ స్థానం ఏదైతే కుటుంబంలో ఉంటుందో ఆ స్థానాన్ని అందరూ గుర్తించటం, గౌరవించటం, ప్రేమించటం అనేటువంటిది తప్పనిసరిగా జరుగుతుంది. స్త్రీ సంతాన పురోభివృద్ధి చాలా బాగుంది. సంతానపరంగా శుభవార్తలు వింటారు. అలాగే కర్కాటక రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే నూతనంగా కొత్త ప్రాజెక్ట్స్, కొత్త వ్యాపారాలు చేసి సమాజంలో దూసుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం గోచరిస్తోంది. అంతేకాకుండా కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే రాజకీయాల్లో ఉంటారో వాళ్ళకి నూతన పదవి యోగ్యత కూడా ఉంది. జనాకర్షణ పెరుగుతుంది. ఇకపోతే కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి సంతానపరంగా ఎవరైతే సంతానం కోరుకుంటున్నారో వాళ్ళకి పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. అంతేకాకుండా ఈ కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీలలో జీవిత భాగస్వామితో విభేదాలు అనేటువంటిది పెట్టుకోవద్దు. పెట్టుకునేటట్లయితే
చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఇక కర్కాటక రాశి స్త్రీలైనా పురుషులైనా కించిత్ అనారోగ్య సమస్యలకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా లివర్కి సంబంధించిన సమస్యలు, లంగ్స్కి సంబంధించిన సమస్యలు, ఈఎన్టీ సమస్యలు, గర్భ సంబంధమైన సమస్యలు, ఇటువంటివి ఎక్కువగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించండి. ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారో వాళ్ళు శనిగ్రహ పరిహారాలు చేసుకోండి. ఎవరైతే సంతానపరంగా కానీ ఆర్థికంగా కానీ పురోభివృద్ధిని కోరుకుంటారో వాళ్ళు గురువుకు సంబంధించిన పరిహారాలు చేసుకోండి. ఎవరైతే అనుకోని ఆటంకాలు పనుల్లో కలిగి ఇబ్బందులు పడుతుంటారో వాళ్ళ వ్యక్తిగత జాతకరీత్యా కేతుగ్రహం అననుకూల స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కేతుగ్రహ పరిహారాలు చేసుకోండి. ఎవరైతే లాటరీస్, స్పెక్యులేషన్స్, కమిషన్ బేసిస్ మీద వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా మరింత లాభాల కోసం రాహుగ్రహ పరిహారాలు చేసుకోండి. నేను చెప్పబోయేటువంటి పరిహారాలు కనుక చేసుకునేటట్లయితే ఆ ఉన్న కొద్దిపాటి 20% ఇబ్బందులు కూడా అత్యంత సునాయాసంగా దాటగలుగుతారు. అత్యంత శుభ ఫలితాలని ఖచ్చితంగా పొందగలుగుతారు. శని దోష పరిహారాలు అంటే శని దోషాన్ని తప్పించుకోవాలంటే ఏ పరిహారాలు చేయాలి? మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో శనివారం నాడు శనీశ్వరుడికి 19,000 జపం చేయించి బ్రాహ్మణులతో 1 కిలోంపాతిక నల్ల నువ్వులను గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా శని దోష పరిహారం అనేటువంటిది జరుగుతుంది. మందపల్లిలో కానీ శనిసింగణాపూర్లో కానీ కనీసం సంవత్సరానికి ఒకసారి శనీశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్న నవగ్రహాలయంలో శనీశ్వరుడికి 19 ప్రదక్షిణాల చొప్పున 19 శనివారాల పాటు చేయగలిగితే తప్పకుండా శనీశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ శని బాధలన్నీ కూడా తొలగిపోతాయి. అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి నవగ్రహాలయంలో 8 శనివారాల పాటు శనీశ్వరుడికి తైలాభిషేకం జరిపించండి. దానివల్ల కూడా పూర్తిగా శనిగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. వీటిలో మీకు కుదిరినన్ని, మీకు అందుబాటులో ఉన్నన్ని చేసేటట్లయితే ఖచ్చితంగా శనిదోష నివారణ అనేటువంటిది సాధ్యపడుతుంది. ఇక ఎవరైతే విదేశాల్లో ఉంటారో, ఆర్థికంగా కొంత ఇబ్బందుల్లో ఉంటారో, చేయలేని పరిస్థితుల్లో ఉంటారో వాళ్ళ కోసం శనిదోష నివారణ కోసం కొన్ని తంత్ర ప్రక్రియలు ఇప్పుడు మీకు తెలియచేస్తాను. వాటిలో మొట్టమొదటిగా మీ కుడి చేతికి కానీ నడుముకి కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి మీకు అందుబాటులో గనక ఉండేటట్లయితే ఒక జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళి నమస్కరించి జమ్మి చెట్టు వేరుని గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ సేకరించి దాన్ని గనక కట్టుకోగలిగితే ఖచ్చితంగా శనీశ్వరుడి యొక్క బాధల నుంచి విముక్తులవుతారు. ఇక రెండవది, నల్ల నువ్వులు తీసుకుని పారేటువంటి నదిలో కానీ మీ దగ్గరలో ఉన్నటువంటి ప్రవహించే నీటిలో గనక జలచరాలకు అంటే చేపలు, తాబేళ్లు ఉండేటువంటి అంటే జలచరాలంటే జలంలో నివసించేటువంటి జీవాలకి గనక ఆహారంగా వేయగలిగితే తప్పకుండా శనిగ్రహ దోష నివారణ జరుగుతుంది. అలాగే మీకు దగ్గరలో ఉన్నటువంటి నల్ల కుక్కలకి లేదా కనీసం కుక్కలకి రొట్టెలు కనుక తినిపించగలిగితే కాలభైరవ స్వరూపమైనటువంటి కుక్కకి ఆహారం తినిపించడం ద్వారా తప్పకుండా శనిదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. శనీశ్వరుడి వాహనమైనటువంటి కాకికి ఆహారం పెట్టగలిగినా కూడా ప్రతిరోజు ఇలా చేయగలిగితే ఖచ్చితంగా శనిదోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. అయితే వీటిల్లో మరొక అందరూ చేయదగినటువంటి విషయం ఏంటంటే ప్రతి శనివారం ఆవుకి బెల్లం కనుక తినిపించగలిగితే శనిదోష నివారణ అనేటువంటిది తప్పకుండా జరుగుతుంది. కనీసం ఇలా 19 శనివారాలు నియమంగా చేయగలిగితే తప్పకుండా శనిదోష నివారణ జరుగుతుంది. అయితే ఇవేవి చేయలేని పొజిషన్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయవలసిన మరొక ముఖ్యమైన పరిహారం ఏంటంటే వృద్ధులకి కానీ వికలాంగులు కావలసినటువంటి ఇప్పుడు వికలాంగులకి చక్రాల కుర్చీలు ఇవ్వడం, అలాగే వికలాంగులకి కావలసినటువంటి ఆర్థిక సహాయం అందించటం, ఇలా వృద్ధులకి ఏమీ చేయలేనటువంటి పేదవాళ్ళకి వాళ్ళకి ఏదైనా సరే నల్ల కంబళ్ళు కానీ ఆహారం కానీ ఇవ్వగలిగితే అవసరమైనంత వరకు ఆర్థిక సహాయం చేయగలిగితే తప్పకుండా ఈ శనిగ్రహ దోష నివారణ అనేటువంటిది ఖచ్చితంగా సాధ్యపడుతుంది. గురుగ్రహ పరిహారం గురువారం నాడు కానీ పుష్యమి నక్షత్రం రోజున కానీ 16,000 గురుగ్రహానికి జపం చేయించి కిలోంబాతిక నాటు శనగలు దానం చేయాలి. ఈ కార్యక్రమం మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో చేయాలి. ఇక రెండవది ఏంటంటే ప్రముఖ శైవ క్షేత్రాలైనటువంటి శ్రీశైలం, మహానంది, శ్రీకాళహస్తి, అరుణాచలం వంటి
ప్రముఖ శైవ క్షేత్రాలను గురువారం నాడు 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ దర్శించగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే దత్తాత్రేయ చరిత్ర, సాయి చరిత్ర పారాయణ చేయగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి, సాయిబాబా గారు వంటి దేవాలయాల్లో 16 గురువారాల పాటు రోజుకి 16 ప్రదక్షిణలు చొప్పున చేయగలిగితే గురుగ్రహ అనుగ్రహం కలుగుతుంది. మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 16 గురువారాల పాటు ఈశ్వరుడికి అభిషేకం చేయించగలిగితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. వీటిల్లో మీకు చేతనైనంత వరకు చేయండి. అయితే విదేశాల్లో ఉన్న వాళ్ళకి కానీ, అలాగే ఆర్థిక పరిస్థితులు సహకరించినటువంటి వాళ్ళకి కానీ కొన్ని తంత్ర ప్రక్రియలను ఇప్పుడు చెప్పబోతున్నాను. ఆ చెప్పేటువంటి తంత్ర ప్రక్రియల్లో మీకు కుదిరినన్ని, మీకు చేతనైనన్ని చేయగలిగితే తప్పనిసరిగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. వాటిలో మొట్టమొదటిదిగా ఎల్లప్పుడూ మీ దగ్గర ఎల్లో కలర్ కర్చీఫ్, పసుపు రంగు జేబు రుమాలని దగ్గర ఉంచుకోండి. రెండవది ఏంటంటే 16 గురువారాల పాటు మీ దగ్గరలో ఉన్నటువంటి గోశాలలో కానీ, మీ ఇంటి దగ్గర ఆవులకి కానీ నాటు శనగలు, బెల్లం తినిపించండి. అలాగే కుడి చేతికి జబ్బకి కానీ, నడుముకి కానీ రావి చెట్టు వేరుని పుష్యమి నక్షత్రం రోజున కానీ, గురువారం రోజున కానీ రావి చెట్టుకి ఒక నమస్కారం చేసి ఆ వేరుని సేకరించి కట్టుకోగలిగితే ఖచ్చితంగా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. ఇది ఒక గొప్ప తంత్రం. హైందవ మత గ్రంథాలైనటువంటి భారతం, భగవద్గీత, రామాయణం వంటి ఉపయోగపడేటువంటి, ప్రజలకు ఉపయోగపడేటువంటి పుస్తకాలని కనుక పబ్లిష్ చేయించి కానీ లేదా కొని కానీ దానం చేయగలిగితే తప్పకుండా గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది కలుగుతుంది. కారణం ఏంటంటే ఈ గ్రంథాలకు, విద్యాలయాలకు, గ్రంథాలయాలకు, దేవాలయాలకు అధిదేవత అయినటువంటి గురుగ్రహం యొక్క అనుగ్రహం సంపాదించాలంటే ఇది గొప్ప మంచి రెమెడీ కింద మీకు పనిచేస్తుంది. మీకు తెలిసినటువంటి ఒక 16 మంది పేద విద్యార్థులకి పరీక్ష ఫీజులు కట్టడం కానీ, అలాగే వాళ్ళ విద్యకి అవసరమైనటువంటి ఆర్థిక సహాయం అందించడం కానీ చేసేటట్లయితే గురుగ్రహ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. రాహుగ్రహ పరిహారాలు అంటే రాహుగ్రహ దోషంగా ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన పరిహారాలు ఏంటో మీకు ఇప్పుడు తెలియజేస్తాను. ఫస్ట్, మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో రాహుగ్రహ సంఖ్య అయినటువంటి 18 అంటే 18,000 బ్రాహ్మణులతో జపం చేయించి కిలోంబాతిగా మినుములు వెనుక దానం చేసేటట్లయితే రాహుగ్రహ దోషాలన్నీ తప్పకుండా తొలగిపోతాయి. అలాగే విజయవాడలో ఉన్నటువంటి కనకదుర్గ అమ్మవారి గుడి దర్శించగలిగితే రాహుగ్రహ అనుగ్రహం అనేటువంటిది తప్పకుండా కలుగుతుంది. తర్వాత 18 శుక్రవారాల పాటు లలితా సహస్రనామ పారాయణ చేయగలిగితే రాహుగ్రహ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. 18 శుక్రవారాల పాటు సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలు దర్శించగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ పరిహారం అనేటువంటిది కలుగుతుంది. లేదా కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా సరే శ్రీకాళహస్తిలో కాలసర్ప దోషానికి శాంతి పూజ చేయించుకుంటే రాహుగ్రహ దోషం పూర్తిగా నివారణ అవుతుంది. ఇక ఇవి చేయలేనటువంటి వాళ్ళు, విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు, ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళ కోసం కొన్ని తంత్ర ప్రక్రియల్ని నేను తెలియచేస్తాను. వాటిలో మీకు అనుకూలమైనటువంటివి పాటించండి. వాటిల్లో మొదటిగా ప్రతి శనివారం కనీసం ఇలా 18 శనివారాల పాటు ఒక భర్త లేనటువంటి వృద్ధ స్త్రీకి ఆహారం అందించడం కానీ, ఆమెకి సంబంధించినటువంటి సహాయం, ఆర్థిక సహాయం కానీ ఏదైనా సహాయం చేసేటట్లయితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది నివారణ అవుతుంది. అలాగే బార్లీ గింజల్ని పారేటువంటి నీటిలో, నదిలో కానీ, దగ్గరలో ఉన్న కాలువలో కానీ కలిపేటట్లయితే దాంట్లో ఉన్నటువంటి జలచరాలు దాన్ని ఆహారంగా తీసుకుంటాయి. అప్పుడు రాహుగ్రహ దోష నివారణ అనేటువంటిది జరుగుతుంది. ఇంట్లో ప్రతి గదిలోనూ పొద్దున్నే నిద్ర లేవగానే కానీ, కంటికి ఎదురుగా కనపడేటట్లుగా కానీ ఒక నెమలి పింఛాన్ని గనక కనపడేటట్లుగా ఉంచుకోగలిగితే రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా పోతుంది. ఆ ఇంట్లోకి రాహుగ్రహ దోషం అనేటువంటిది ప్రవేశించదు. బూడిద గుమ్మడికాయని కానీ, నల్లటి వస్త్రాలని కానీ ఒక శనివారం పూట అర్హులైనటువంటి భర్తలైనటువంటి వృద్ధ స్త్రీలకి కానీ, లేని పక్షంలో అర్హులైనటువంటి పేద బ్రాహ్మణులకి కానీ, లేదంటే అర్హులైనటువంటి పేదవారికి కానీ దానం చేయగలిగితే ఖచ్చితంగా రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే, ఇది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా కుదిరితే గోమూత్రాన్ని సేకరించి కొంచెం తీసుకోగలిగితే మంచిది, తీసుకోలేకపోతే అంటే లోపలికి తీసుకోగలిగితే మంచిది. ఒకవేళ తీసుకోలేకపోతే కనీసం శిరస్సును చల్లుకునేటట్లయితే ఖచ్చితంగా
రాహుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే ఒక 18 గురువారాల పాటు ఆవులకి మినుములు తినిపించగలిగితే ఖచ్చితంగా ఈ రాహుగ్రహ దోషం అనేటువంటిది తప్పకుండా తొలగిపోతుంది. ఈ పరిహారాల్లో మీకు చేతనైనంత వరకు చేసి రాహుగ్రహ దోషాన్ని నుంచి బయటపడటం అనేటువంటిది చెప్పదగిన సూచన. కేతుగ్రహ పరిహారాలు అంటే కేతుగ్రహం యొక్క దోషం ఉండేటట్లయితే ఆ పరిహారాలు ఏ పరిహారాలు చేసుకోవాలనేటువంటి విషయం గురించి మీకు తెలియజేస్తాను. వాటిలో మొట్టమొదటిగా 7000 జప సంఖ్య మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో బ్రాహ్మణులతో చేయించి కిలోంబాతికి ఉరవలు గనక దానం చేయగలిగితే కేతుగ్రహ దోషం తొలగిపోతుంది. అలాగే సర్పక్షేత్రాలైనటువంటి మోపిదేవి, కుక్కి సుబ్రహ్మణ్య దేవాలయం, అలాగే నాగర్కోయిల్ వంటి ప్రముఖ సర్పక్షేత్రాలని సంవత్సరానికి ఒకసారి దర్శించండి. లేదా సంవత్సరానికి ఒకసారి కాళహస్తిలో కాళసర్ప దోషానికి శాంతి పూజ చేయించినట్లయితే కేతుగ్రహ దోషం సంపూర్తిగా తొలగిపోతుంది. అలాగే కాణిపాకం వంటి ప్రముఖ గణపతి దేవాలయాలని సంవత్సరానికి ఒక్కసారి దర్శించగలిగితే తప్పకుండా కేతుగ్రహ దోషం అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతుంది. అలాగే ఇది చేయలేని వాళ్ళు మీ దగ్గరలో ఉన్నటువంటి శివాలయంలో 7 బుధవారాల పాటు గరికెతో గణపతిని గనక పూజించగలిగితే కేతుగ్రహ దోషం సమూలంగా తుడిచిపెట్టుకుపోతుంది. ఇలా పూజలు చేయలేనటువంటి పరిస్థితి ఉన్నవాళ్ళు అంటే విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, అలాగే స్వదేశంలో ఉన్నా కూడా ఆర్థిక స్తోమత సహకరించినటువంటి వాళ్ళు కానీ, అనేక కారణాల రీత్యా ఈ పైన పరిహారాలు చేయలేనటువంటి వాళ్ళకి కొన్ని తంత్ర ప్రక్రియలని ఇప్పుడు చెప్తాను. వాటిలో మీకు చేతనైన చేసి కేతుగ్రహ దోషం నుంచి బయటపడండి. వాటిల్లో మొట్టమొదటిగా నల్ల కుక్కలకి ఆహారం తినిపించండి. ఒకవేళ నల్ల కుక్కలు దొరకకపోయినా కనీసం కుక్కలకి ఆహారం తినిపించేటట్లయితే కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. అలాగే మరొక ముఖ్యమైన రెమెడీ ఏంటంటే ఇంటిలో కంచు పాత్రలు వాడండి. అలాగే కేతుగ్రహ బాధల నుంచి బయటపడాలనుకునేటువంటి వాళ్ళు ఇంట్లో ఉన్నటువంటి విరిగిపోయిన కుర్చీలు, పగిలిపోయిన బల్లలు ఇవన్నీ కూడా అనవసరంగా దాచిపెట్టి మచ్చు బల్లల మీద పెట్టకుండా వాటన్నింటినీ కనుక తీసేయగలిగితే కేతుగ్రహ బాధలన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మరొకటి ఏంటంటే రాత్రిపూట పాలలో కుంకుమ పువ్వును గనక కలిపి సేవించేటట్లయితే అంటే తాగేటట్లయితే కేతుగ్రహ బాధలు తొలగిపోతాయి. తర్వాత మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయాల్లో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో అట్లాగే బిచ్చగాళ్ళు ఉంటారో వాళ్ళకి కంబళ్ళు అంటే దుప్పట్లు గనక దానం చేయగలిగితే ఖచ్చితంగా కేతుగ్రహ దోషం అనేటువంటిది పోతుంది. స్వస్తి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.